మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే. ఈ షో సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ 4 లో 4వ ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ 4 4వ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించినటువంటి స్పెషల్ పోస్టర్ ని ప్రోమోని కూడా విడుదల చేసి ఆ తర్వాత షో మీద అంచనాలు అమాంతం పెంచేశారు. గత కొన్ని రోజుల క్రితం విడుదలైనటువంటి ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి ఫోటోను చూపించి చిరంజీవితో ఎలాంటి అనుబంధం ఉందో చెప్పమని బాలయ్య ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బదులుగా చిరంజీవితో తనకున్నటువంటి అనుబంధం, ప్రేమ, గౌరవం గురించి అల్లు అర్జున్ పంచుకున్నట్టు తెలుస్తోంది. అలాగే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా అల్లు అర్జున్ సంబంధించి మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. తాజా ప్రోమోలో బాలకృష్ణ సెలబ్రిటీ ఫోటోను చూపిస్తూ వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేయమన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించగానే కళ్యాణ్ గారు అంటూ కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపించాడు బన్నీ. తన దారిలో తాను వెళ్ళిపోతాడని బాలయ్య అనగానే అంతే అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. గత కొంతకాలంగా అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ మధ్య వారు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ నాయకుడికి సపోర్ట్ చేయడం దుమారం రేగింది. రీసెంట్ గా మట్కా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వరుణ్ తేజ్ ఎంతో ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎలా పైకొచ్చామన్నది ముఖ్యమంటే షాకింగ్ కామెంట్స్ చేశాడు. వరుణ్ తేజ్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ టార్గెట్ చేశాడని అనుకున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య షోలో అల్లు అర్జున్, అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి గొడవల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారని భావిస్తున్నారు. మొత్తానికి అన్స్టాపబుల్ 4 షోలో అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ మీద ఉత్కంఠ పెరిగిపోయింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి కామెంట్స్ చేశారని తెలియాలంటే మరొక కొన్ని గంటలు ఆగాల్సిందే. ఆహాలో ఈ ఎపిసోడ్ నవంబర్ 15 స్ట్రీమింగ్ అవబోతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ రెట్టింపు చేయడానికి ఇలా ప్రోమోలు విడుదల చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గతంలో అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. పుష్ప 1 సినిమా రిలీజ్ టైంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీతో పాటు రష్మిక సుకుమార్ పాల్గొన్నారు. తాజాగా పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్స్టాపబుల్ లో యూజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ షో నుంచి పుష్ప ప్రమోషన్స్ మొదలవబోతున్నాయని టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్, గ్లిమ్స్, లీక్స్ తో అంచనాలు అమాంతంగా పెరిగాయి. 1000 కోట్లకు పైగా పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప రూలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.